గ్రీస్మాస్ గైడెన్స్ కి స్వాగతం. ఒక మనిషి నిజంగా నిన్ను ప్రేమిస్తే అతను నీ విలువను సందేహంలో పెట్టడు. నీ మనసును గెలవడానికి నాటకాలు ఆడడు. ఆ ప్రేమ ప్రశ్నలతో నిండి ఉండదు, శాంతితో నిండిపోతుంది. అతను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాదు, ప్రతిరోజు నిరూపిస్తాడు. ఆ ప్రేమ గౌరవంలో, సహనంలో, నిశ్శబ్దంలో తెలుస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమ మాట్లాడదు, అది ప్రవర్తిస్తుంది. నీవు ఏమీ చెప్పకపోయినా అతనికి అర్థమవుతుంది. నీ కళ్ళలోని బాధను చదవగలడు. నీ మాటల్లోని విరామాన్ని గమనిస్తాడు. ఎందుకంటే అర్థం చేసుకునే ప్రేమే నిలిచిపోయే ప్రేమ. జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినా నీ పట్ల అతని దృష్టి మారదు. అతను నీ లోపాలతో సహా నిన్ను ఎంచుకుంటాడు. అది ప్రేమ కాదు, అది నిబద్ధత. అతను నీలో గందరగోళం సృష్టించడు. నీ మనసు ప్రశాంతంగా ఉండేలా చూస్తాడు. అతని ప్రేమ కన్నీటితో కాదు, నీలో పెరిగే ఆత్మవిశ్వాసంతో కొలుస్తాడు. అతను నీ కలలను చిన్నబుచ్చడు. అవి తన కలలాగే పెద్దగా చూడగలడు, గౌరవించగలడు. ప్రేమ పోటీ కాదు, అది ఇద్దరిని ఎత్తుకు తీసుకువెళ్తుంది, వికసింపజేస్తుంది. అతను నీ గతాన్ని ప్రశ్నించడు, నీ నొప్పిని తక్కువ చేయడు, నీ బలాన్ని గౌరవిస్తాడు, నీ గాయాలను కౌగిలించుకుంటాడు. ఎందుకంటే ప్రేమ మార్పును కాదు, మనసును చూస్తుంది. నిన్ను మార్చాలని చూడదు, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తుంది. అతని దగ్గర నువ్వు ఊపిరి సులభంగా తీసుకుంటావు. అతని చూపులో విమర్శ ఉండదు, అర్థం ఉంటుంది. ప్రేమ అంటే అదుపు కాదు, ఆత్మకు విశ్రాంతి ఇచ్చే స్థలం. అతని ప్రేమలో నువ్వు మళ్ళీ నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకుంటావు. అతని మాటల్లో ధైర్యం ఉంటుంది. అతని నిశ్శబ్దంలో శాంతి ఉంటుంది. ఇదే దేవుని స్పర్శగా పుట్టిన ప్రేమ. అర్థం లేని సంబంధాల కోసం నిన్ను నువ్వు అణుచుకోవద్దు. సమాధానాలు చెప్పే ప్రేమ కోసం వేచి ఉండు, ప్రశ్నలు సృష్టించే ప్రేమ కోసం కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమ వచ్చినప్పుడు చెప్పకపోయినా మనసే గుర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ రెస్పెక్ట్ ట్రూ లవ్ అని కామెంట్ చేయండి.